ప్రసాద్ గారు ఎలా చూడాలి? కాక్రోచెస్ జనతా పార్టీ విజయం సాధించింది, మొత్తానికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పలేదా? అసలు ఈ పరిణామాల గురించి మీరేం విశ్లేషిస్తారు? ఎవడి కోసం? ఇది ప్రజాస్వామ్యం. ప్రజల అవును. చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు అన్నప్పుడు గతంలో వేలాది మంది, లక్షలాది మంది రైతులు చేసినప్పుడు దాసరి తప్పులు దండంతో సరైన దండం పెట్టేసి సారీ చెప్పేసి పోయాడు ఆ ప్రధానమంత్రి. ఇప్పుడు వచ్చేసరికల్లా ఏక చుట్టుకుని కొడితే కొట్టండి, చంపితే చంపుకోండి, టియర్ గ్యాస్లు ప్రదర్శిస్తే ప్రదర్శించుకోండి యువత. నాకల్లా ప్రపంచ చరిత్రలో అతనికన్నా జడ్డి ప్రధానమంత్రి మనం ఎప్పుడు చూసి ఉన్నాం. అలాంటి విపి సింగ్ పార్ట్ 2 కింద కనబడుతున్నాడు. అప్పుడు ఆయన అంతే పిల్లలతో మండల కమిషన్ తెలుపుకున్నాడు, ఆయన సాగు తెచ్చుకున్నాడు. మండల్ కమిషన్. సో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. ఇది అయితే చదువు సంజయ్ లేని బ్యాచ్ ఇది. ఓకే, ఈ ధర్మేంద్ర ప్రధాన్ మన రాజ్నాథ్ సింగ్ ఇంటర్వ్యూ వింటే పార్టీకి చాలా కావాల్సినోడు. యూపీ ఎలక్షన్లు, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల తర్వాత బీహార్ ఎలక్షన్ల తర్వాత ఒరిస్సా ఎలక్షన్లు, ఇవన్నీ మట్టు పెట్టినోడు. అయితే నెత్తిమీ పెట్టుకుని ఊరేగించుకోండి, ఎందులో పడి సావండి, గంగలో పడి లక్ష్యాలు ఇస్తారు కదా. మాకేటి ఒక్కడు గుర్తుంచుకోండి సార్, ఏ రాముణ్ణి అయితే నమ్ముకున్నారు రైలు మనందరితో బలవంతాన కన్వర్టెడ్ హిందువుల కింద నటింపజేసి రక్తి కట్టించారో ఆ దేవదేవుడితోనే పెట్టుకున్నారు. మీరు గమనించండి కావాలంటే, ఏ రాముడు ఉండిలో చేతులు ఎత్తి డబ్బులు ఎత్తేసారో ఆ రోజు నుంచి వీళ్ళకి దైద్యం పట్టింది. వీళ్ళందరికల్లా విశ్వ హిందూ పరిషత్ ఓవర్ యాక్షన్ బ్యాచ్ ఒకటి చూడండి. హిందువులకు మాత్రమే పనిచేయని వాళ్ళు, కేవలం రాజకీయాలు అర్థమైన చెత్త కావాల్సిన విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందులో పడి తెచ్చారు. నాకే అభ్యంతరం లేదు, మొహమాట లేకుండా చెప్తున్నా. ఇక్కడ తిరుమలలో ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే మాట్లాడుతున్నప్పుడు లేరు. ఇవాళ రామ జన్మభూమికి సంబంధించిన ఇష్యూలో ఉండిలో డబ్బులు ఎత్తేసి ఆ పనికిమాల ట్రస్ట్ మేధావులు అందరూ దేశం ప్రజలు ఇచ్చినవన్నీ దోచేస్తే కానుకలు, ఇంక్లూడింగ్ శివసేనోడు ఇచ్చిన ₹1 ఎందులో పడి సచ్చారు. ఇవన్నీ పరిణామాలు ఎలా ఉంటాయంటే, దేవుడితో ఎప్పుడు పెట్టుకోకండి అంటారు ఎవరైనా సరే. దేవుడు ఇచ్చిన శిక్ష ఏంటి? 40 కోట్ల మంది ఫాలోవర్స్ ట్విట్టర్ లో నువ్వు ఎట్లా హే అని పళ్ళు కలించారు ఒక్కొక్కడును. వాళ్ళు శశితరూర్ గడిచారు ఇంగ్లీష్ నేర్చుకుని. ఏమైంది లాస్ట్ కి? 40 కోట్ల మంది ఎప్పుడైతే ట్విట్టర్ లో ఫాలోవర్స్ ఉన్నారో, ఆ అభిజిత్ ఎప్పుడైతే ఇండియా వచ్చాడో మొగాల్లో వచ్చాడు, వచ్చి ఎవరిని చూపించాడు? అలా అన్నాచార్యం తెచ్చి ప్లాన్ చేశారు చూడండి బీజేపీ వాళ్ళు. కేజ్రీవాల్, కిరణ్ బేడి, రామ్దేవ్ బాబా అయితే గడపారెడ్డి దోచేస్తాడు, దేశాన్ని ఆసనాలు వేసి మూలికలేసి. మొన్న వేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆసనాలు వేసాడు, 1000 కోట్లు విలువ చేసే భూమి ఎత్తించాడు. అర్థమవుతుందా? ఇలాంటి కాకుండా ఎప్పుడైతే ఈ వాంగ్చుక్ గారు, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం రేమన్ గారు, లాంటి వ్యక్తి ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు కూడా ఇందిరాగాంధీ లాంటి ఆవిడ మెడలు ఉంచి 5వ రోజు ఆవిడతో నిమ్మరసం తాగి విరమింపు చేసుకుంటే, వీళ్ళు ఎవరినైనా చిన్న చూపు, నెత్తి కళ్ళు ఉంటాయి బీజేపీ వాడికి. ఎక్కడ ఉంటాయి కళ్ళు తెలుసా మీకు? అవునండి. అలా ఆ పిల్లలకి ఎలాంటి కుర్చీలు వేసారు చూసారా మీరు? వీళ్ళు సోఫాల్లో, ఈ ముసలి దద్ది బ్యాచ్ అంతా సోఫాల్లో కూర్చుని, కుర్రాలకేమో ప్లాస్టిక్ చైర్లు వేసారు. అప్పుడే తెలిసిపోయింది వాళ్ళ విస్మరత. ఇప్పుడు రెండోది, దేశ ప్రజలందరూ ఇంట్లో ఉన్న పిల్లల్ని చూడాలి. అప్పుడు ఉద్యమం టైప్ లో ఇంటికోండి త్యాగం చేస్తామని భగత్ సింగ్ గారి కథలు ఏవైతే వీళ్ళు చెప్పి ఈ రోజు దాకా కాలక్షేపం చేసుకున్నారో, నీట్ రాసిన ఇంటికో పిల్లల్ని ఇచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఒక చైతన్యం వచ్చింది, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. ఇంత పులిహార రాత్రి అన్నం చలిదన్నం కలుపుకుని బాగా తిని కూర్చుంటారు తప్ప చైతన్యం ఎప్పటికీ రాదు. చైతన్యం అనే రూపం ఎక్కడ వస్తుంది తెలుసా అండి? చైనా రూపంలో వస్తుంది. చైతన్య కాలేజీలో, నారాయణ కాలేజీలో పిల్లలు జాయిన్ చేసేసుకుంటే చాలు. అంతేకాని దేశవ్యాప్తంగా జరుగుతున్న నీట్ ఎగ్జామ్ లో జరుగుతున్న అవకతవకలకి మన కోసం ఎవరెవరో పోరాడాలి అంతే. తెలుగు ప్రజల్ని విడదీసినప్పుడు తెలుగు రాష్ట్రం కోసం పోరాటం చేసిన తెలంగాణ ప్రజల యొక్క అనాపైస స్ఫూర్తి కూడా పొందరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంచేత ఈ పర్టికులర్ కాన్సెప్ట్ లో ద మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ బీజేపీ, ప్యాథటిక్ రామ్ జన్మభూమి విషయంలో హిందూ పరిషత్తులు ఓవర్ యాక్షన్ తప్ప వీళ్ళందరినీ, నాకు తెలిసి బీజేపీ వాళ్ళందరినీ కన్వర్టెడ్ హిందూస్ కింద మార్చిన విశ్వ హిందూ పరిషత్ కింద చూడాలి తప్ప వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. తెలుసుకోండి హిందువులు ముఖ్యంగా. ఇంకొకసారి సభలో సమావేశాలు అంటే మర్యాద కూడా ఉందని చెప్పండి. రామతీర్థం తల తెగినప్పుడు ఎక్కడ విశ్వ హిందూ పరిషత్తు లేడు, రాములు వారు తల తెగినప్పుడు. తిరుమలలో జరిగిన అపకీర్తులకి లేడు, కనకదుర్గమ్మ టెంపుల్లో జరిగిన దానికి లేడు. ఇవాళ అయోధ్యలో జరిగినప్పుడు కూడా ఎక్కడ ఉన్నారో వాడికి తెలియదు విశ్వ హిందూ పరిషత్తు. కేవలం బీజేపీతో మంత్రాలు చెలిపి ఆర్ఎస్ఎస్ వీళ్ళు ప్రధానమంత్రుల్ని, క్యాబినెట్లని ప్రతిష్ఠించడానికి, అంటే రాజకీయాలు చేయడాక. సార్, జయప్రకాష్ నారాయణ లాటోడు ఆ రోజు చూడండి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఎలా ముందు నడిపించాడు. నాకెందుకో అభిజిత్ కనబడుతుండ ఆ రూపంలో. ఆయనే రాజకీయ ప్రయోజనాలు ఆలోచించలే. ఈ కుర్రాడు కూడా ఇదే రాజకీయ ప్రయోజనాలు ఆలోచించకుండా అలా కేజ్రీవాల్ గారిని దగ్గర రానివ్వకుండా, వాడే కోవర్ట్ వాడు 3 సార్లు చెప్తున్నాడు, కోవర్ట్ కేజ్రీవాల్ వాడిని దూరంగా పెడితే
దేశ రాజకీయ ముఖ చిత్రం ఖచ్చితంగా మారుతుంది. ఈజ్ ఎ ప్లాంటెడ్ బీజేపీ క్రీచర్, ప్లీజ్ అండర్స్టాండ్. సరే, ఇక ప్రధానంగా ఈ సిజేపీ ఆందోళన ఏదైతే ఉందో, ఇవాళ నీట్ యూజీ ప్రశ్నపత్రంకి సంబంధించిన లీకేజ్ వ్యవహారానికి నిరసనగా అయితే ఇది కావచ్చు. కానీ 12 ఏళ్లుగా దేశంలో వివిధ కేసుల సందర్భంగా వివిధ అంశాలపై ఏదైతే యువతలో గాని ప్రజల్లో గాని ఒక ఫ్రస్ట్రేషన్ నెలకొందో, ఆ ఫ్రస్ట్రేషన్ కు ఇలాంటి ఉద్యమాలు రానున్న కాలంలో మరిన్ని వస్తాయంటారా? ఇంకానండి, కేజీలతో తూచొస్తాయి. మీకు ఎప్పుడైనా సరే దరిద్రం మొదలైతే 7 నర్చీలు పట్టినట్టు 7 ఏళ్ళు, లేదా తర్వాత 14 ఏళ్ళు ఉంటది. వీళ్ళు 14 ఏళ్ళు మన ప్రాణాలు తినేసి ఊరుకుంటది రెడ్డి దేవుడు. ఇంకో 14 ఏళ్ళు ఆడ ప్రాణాలు తినేందుకు మనకు అవకాశం ఇస్తాడు. సార్, మీరు చిన్న చితక రైతుల యొక్క ఉద్యమం స్టార్ట్ అయింది, అభిజిత్ మళ్ళీ నిలబడ్డాడు అనుకోండి, చచ్చారు గొర్రెలు. ఇలా క్యాబినెట్ రీషఫల్ ఇప్పుడు రాహుల్ చడ్డా నేస్తారు మన నెత్తికి. అలా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తల్లి తగిలిసిన తీసుకొచ్చి ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ మనకి, తెలుసా? అవును. టీ ఎంత ఖరీదా, నీళ్ళు ఎంత ఖరీదా అని ఉల్లుపొం కబుర్లు చెప్పి సిగ్గు లేకుండా బీజేపీలు జాయిన్. అప్పుడైనా మనందరికీ జ్ఞానోదయం కలగాలి. అలా సుజనా చౌదరి, సీఎం రమేష్ బ్యాచీలని అధికారం పోగానే నీ దగ్గర సేద తీరుతాం అని మర్రి చెట్టు కింద కూర్చుంటారు చూడండి, అలా పోయారు వీళ్ళు. తెలివితేటలు ఏంటంటే, రేపు క్యాబినెట్ రీషఫల్ ఉంది దగ్గరలో, రేపు ఎత్తేసారు ఈ పనికిమాలిన బ్యాచ్ అంతా, బండి సంజయ్ని, నిర్మలా సీతారామన్. ఆ పనిలో పని ఈయన కూడా పక్కకు తీసుకెళ్లి ఇంకోటి ఏదో ఇచ్చి ఆడిద్దాం అనుకున్నారు. ఇంతలోగా ప్రజలు పిల్లలు తిరగబడి నోటి మాటలేక బెక్కి చచ్చిపోయి అర్ధరాత్రి దెయ్యాలు మాడుకున్న టైంలో 2 వీడియోలు వచ్చి చూసావు ప్రధానమంత్రి గారివి. అవును. ఆయనకి అంత భయం అంటారు దాన్ని, దాన్నే భయం అంటారు. భయం మొదలైంది, గుర్తుంచుకోండి, ఇది శాశ్వతం అయిపోద్ది. అయితే ఇక్కడ ఇంటెలిజెన్స్ లో అజిత్ దోవలు ఈ పెట్టకథలు అయిపోయి ఎంత ఉద్యమం జరుగుతుంటే ప్రధానమంత్రి ఇంటి మొట్టడిస్తాడు క్లూ లేదు వాళ్ళకి. రాహుల్ గాంధీ అనంతరం మొదటి తర్వాత బిగిడి పెట్టారు ఇక్కడ. అది వాళ్ళు తెలివితేటలు అని చెత్త. అజిత్ దోవల్ కథలు, రామ్దేవ్ బాబా గారి కథలు, కేజ్రీవాల్ కథలు ఇంకా చాలు సార్, కట్టిపెట్టండి, ఇంకా చాలు చాలు, ఇంకా ఆపేయండి. విద్యార్థుల ఆందోళన కొనసాగినంత కాలం ఈ ఉద్యమంలో విచ్ఛిన్నకర శక్తులు ప్రవేశించాయి, పాకిస్తాన్, చైనా వాళ్ళందరూ దీనికి ఫండింగ్ చేస్తున్నారంటే రకరకాలుగా కథనాలు వండి వార్చినటువంటి యూట్యూబర్లు కానీ లేదా ఇతర మీడియా కానీ, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది? ఇందులో పడి చావమనండి పనికిమాల లేదు. సిఐ తలుచుకుంటే ఏమవుతుందో తెలుసు కదా, ఈ ప్రధానమంత్రి లేడు, అదాని గారు లేడు, అంబానీ గారు లేడు, ఎవరిని వదలరారు తలుచుకుంటే. మొన్న చూసారు కదా సిఐ సెటిల్మెంట్ ఎలా ఉంటుందా, అదాని గడికి అమెరికాలో పెనాల్టీలు ఎలా పే చేయించారు, సెటిల్ చేశారు లేదా? అవును. మరి ఆన్లైన్ ఎంతో నడిపిస్తారంటే ఒక మనిషి యొక్క క్యాపబిలిటీ తెలుసుకోండి. మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, సింగపూర్ ఎంబసీ వాళ్ళని ఎత్తి మీద పెట్టుకుని ఇట్ ఇస్ అవర్ ప్రైడ్ అని చెప్పారు మీరు మా దేశాన్ని విజిట్ చేయడం. అది వాంగ్చుక్ గారు గొప్పతనం అని చేత కొంతమంది మేధావులు, ఇప్పుడు మా కోదండరామ్ గారు ఉన్నారు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో, ఏం ఆశించాడు ఆయన? ఇంక జర్మాంకంలో మా అయితే ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయనకి, అంతే కదా. ఇవన్నీ కాదండి, ఫ్రంట్ ఎండింగ్ వారియర్ కింద నాకు ఎందుకో జయప్రకాష్ నారాయణ రూపంలో, ఇది మనోడు కాదులేండి, కుల సంఘానికి అధ్యక్షుడు అయిన జయప్రకాష్ నారాయణ కాదు, ఇక్కడ దేశ రాజకీయ ఆ మహానుభావుడు జయప్రకాష్ నారాయణ గారు. సో ఓవరాల్ గా దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇలాంటి ఉద్యమాలు రానున్న కాలంలో కూడా ఇలాంటి ఉద్యమాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదా అదే సందర్భంలో కాక్రోచ్ జనతా పార్టీ ఈ నీట్ కి సంబంధించి సాగించినటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఈ సెగ దేశం అంతా పాకే అవకాశాలు ఉన్నాయా? గ్యారంటీగా పాకుతుంది సార్, ఆల్రెడీ పాకింది. బీహార్ లో మన నేషన్ కదా రికార్డింగ్ బీజేపీ వాళ్ళు, మర్చిపోయారా? మన రీసెంట్ గానే ఈ సందట్లో చెడేమని కుమ్మేశారు వాళ్ళని. కలకట్టా చూశారు కదా, యూపీ చూశారు కదా. ఇవన్నీ కనబడుతున్నప్పుడు మీరు ఇప్పుడు ఇష్యూ బేస్డ్ అండి. ఈ అభిజిత్ కనుక ఇష్యూ బేస్డ్ ఎత్తుకుంటే టన్నుల కొద్ది ఇష్యూస్ ఉన్నాయి, కేజీల కొద్ది వీళ్ళ జడ్డితనం ఉంది. అధికారమే పరమావధిని పరితపిస్తున్న వీళ్ళకి చరమాంకం ఎలా ఉంటుందంటే, 100 గుడ్లు తిన్న రాబందు చూడండి, చిన్న జడివానికి చచ్చిపోయిందన్న సామెత ఉంటుంది. అదే పరిస్థితి ఇవాళ, అదే పరిస్థితి. ఆ మండల్ కమిషన్ చూడండి, దేశంతో కొరిగితో తలగొక్కున్నాడు వీపీ సింగ్. ఏమైంది? చిన్న చిన్న పిల్లలు రోడ్డు మీదకి వచ్చాం, నేను ఇంకా చిన్న ఉన్నప్పుడు. మండల్ కమిషన్ గుర్తుంది సార్, గుర్తుంది మండల్ కమిషన్ ఉద్యమం. సంచేత మండల కమిషన్ లో మీరు నేను కూడా ఎలా పార్టిసిపేట్ చేసాం కూడా తెలుసు. పార్టిసిపేట్ చేశాను, నేను చేశాను, అందుకని చెప్తున్నా. సో అందుకని ఇవన్నీ ఏంటంటే సార్, ఒక్కొక్కసారి ఒక్కొక్క మజిలీ తగులుతుంది. దేశం, మన భారతదేశం
ఒక పుణ్యభూమి. దీని గొప్పతనం ఏంటి తెలుసా సార్? ఏ ప్రధానమంత్రి అయితే కోతి పని చేస్తాడో రెడీగా ఇంకోటి రెడీగా ఎమర్జీ ఉంటాడు. మీరు గుర్తుంచుకోండి, ఏదో ఒక రూపంలో ఉంటారు. వీళ్ళకి అయిపోయింది ఇంకా రోజు సూటు బూట్లు ఎవరు అన్ని కాలిపోయి ఇంకా. ఎందుకంటే అలా విశ్వ హిందూ పరిషత్తులు అటువంటి ఎవడైనా వదిలినా, ఆర్ఎస్ఎస్ వదిలినా ప్రజలకు మర్యాదగా ఉండదని చెప్తున్నాను. వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదా. బీజేపీ సన్నిధానంలో శాత తీరే బ్యాచ్లు ఇవి. మన దేవదేవుడికి మకిలి తగిలినా వీళ్ళు రారు, పట్టించుకోరు. ఇన్ని కబుర్లు చెప్పిన రాముడికే అంత ఘోరం జరిగినా వీళ్ళు లేరు. అంచేత వీళ్ళని ఎంటర్టైన్ చేయకండి. వీళ్ళ వల్ల వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. మనలో ఏంటంటే జాతీయ భావాల కన్నా హిందూ మత భావాలను ఎక్కువగా ఇంపీడ్ చేసి గర్వంగా పుట్టుకతో హిందువును నేను చెప్తున్నా, మొహమాటం లేకుండా చెప్తున్నాను. నేను నిత్యం దైవ సన్నిధిలో శాత తీరుతాను, కానీ వాళ్ళలాగా నేను కన్వర్టెడ్ హిందువును కాదు. ఇది తెలుసుకోండి ప్రజలు.